నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఓల్డ్ సిటీలో తన శత్రు దుర్భేద్యమైనటువంటి ఎంఐఎం గడ్డ మీద కూడా వీరోచితంగా పోరాడి కాషాయ జెండా ఎగరేసినటువంటి ఘనత ఆమెది. మరోవైపు బీజేపీ పార్టీలో వీర వనితగా, ఫైరింగ్ డాషింగ్ లీడర్ గా, డేరింగ్ గా అవతల ఎవరున్నా కూడా యుద్ధానికి సై అనే ఒక మనస్తత్వం మాధవీలత గారిది. సో ఇప్పుడు ఆమె మీద చాలా వరకు జూబ్లీహిల్స్ అని, గోషామహల్ అని, కొన్ని సందర్భాల్లో ఆమె ఇప్పుడు మసీదులు లేకపోయినటువంటి నేపథ్యంలో దాని మీదని, ఇప్పుడు హైదరాబాద్ లో ఒక తరచూ వార్తల్లో నిలుస్తున్నారు మాధవీలత. సో ఇప్పుడు ఆమె ఏ నియోజకవర్గం మీద ఫోకస్ చేస్తోంది? జూబ్లీహిల్స్ లో ఏమన్నా పోటీకి అధిష్టానం దింపితే సై అంటుందా? మరి ఆమె రాజకీయంగా అడుగులు ఏ విధంగా వేస్తుంది? మాట్లాడదాం. మనతో పాటు కోంపల్లి మాధవీలత గారు, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మాధవీలత మనతో పాటు జాగ్రత్తలు డిస్కస్ చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం. బాగుందని పరిచయం బాగుంది. పోటీ చేసి ఓడిపోయింది, మర్చిపోకూడదు అది. ఎందుకంటే పోటీ చేయడం ఒక ఎత్తు అయితే ఓడిపోవడం కూడా అంతే. నిజాలను ఎప్పుడు మర్చిపోకూడదు. బాగుంది, వినడానికి సరదాగా ఉంది. నాకు చెప్పండి, ఓడిపోవడం అంటే మీకు సరదాగా అనిపిస్తుందా, లేకుంటే అంత కష్టపడి ఓడిపోయేందుకు బాధ అనిపిస్తుందా? రెండు అనిపించట్లేదు. ఓటమిని కూడా అంతే సరదాగా తీసుకొని నైజం ఉండాలనిపిస్తుంది. అంటే సరదాగా స్పోర్టివ్నెస్, సరదాగా స్పోర్ట్ కూడా సరదాగానే ఆడాలి కదా. నన్ను అది సీరియస్ గా తీసుకుంటే స్పోర్టివ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో? సరదాగా ఆడితే గెలిపెట్లా? మీరే సరదాగా ఆడలా, మీరు రామబాణాలు ఎక్కువ పెట్టారు, మా సీరియస్ మీద పతకాలు కట్ చేశారు, చాలా చాలా విరోచితంగా పోరాడారు. ఏదైనా ఆడుతూ ఆనందంగా సంతోషంగా వెళ్ళడం నా నైజం. అయితే చేసే పని ఏంటంటే మనసావాచ కర్మణా చేస్తాను తప్ప అది ఏదో అయిపోవాలనో లేకపోతే అవ్వకపోతే ఏమో అయిపోతుందో అని కాదు. ధర్మం గెలవాలి, న్యాయం నెగ్గాలి, ప్రజలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో చేస్తాను. సరదాగా ఎందుకంటున్నానంటే దాన్ని రిజల్ట్ని నేను ఆలోచించి చెయ్యను. కృషి, శ్రమ, ప్రాసెస్ మాత్రమే మనసులో పెట్టుకొని చేయడం జరుగుతుంది. కానీ రిజల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికలో పోటీ చేసి కొట్లాడిన మాధవీలతకి యుద్ధంలో విరోచితంగా పోరాటం చేశారు, కానీ ఓటమి ఎక్స్పెక్ట్ చేశారా? మీకు అదే చెప్తున్నాను, అది గెలుస్తానా ఓడుతానా అన్న ధోరణిలో నేను ఎప్పుడు పోరాడాను. అలా ఉంటే కనుక అన్ని రోజులు వదిలిపెట్టేసేయండి, మనకి ఎన్నికల రోజే తీసుకుందాం. ఎన్నికల రోజే పొద్దున ఒక అరగంటకి నాకు తెలిసిపోయింది ఇది చాలా కాంప్రమైజ్డ్ ఎలక్షన్స్ అవుతున్నాయి అని. మరి రాత్రి 9 వరకు ఎందుకు పోరాడతాను? ఎందుకంటే ఏమన్నా అవ్వనివ్వండి, ఏ మోసమన్నా జరగనివ్వండి, బూత్ కబ్జాలు అవ్వనివ్వండి, క్యాప్చర్ అవ్వనివ్వండి, కడాపడికి ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లోనే రక్షాపురంలో బూత్ పెట్టినా మీకు ఆ గేటు విరిగిపోయిన గేట్లోంచి కూడా మాధవీలత మీకు వీడియో తీసి చూపించినా అప్పుడు 9. ఆ నిమిషంలో నాకున్నది ఒకటే నా మనసులో, నిజాన్ని ప్రజలకు అందజేయడం. ఆ బీజేపీ కార్యకర్త పిచ్చివేద లోపల ఇరుక్కుపోయినాడు పిల్లాడు. సో ఆఖరికి పోలీసులతో నేను అక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళు ఇంకా ఎలా వచ్చింది అనంటే, మీరు ఖచ్చితంగా ఇప్పుడు మొండిది, వీడిని తీసుకొని మీరు ఇక్కడ వెళ్ళిపోవాల్సిందే, ఇది ఎంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి మాదానంటే అప్పుడు ఒకటే డీల్ కట్ చేశాను. ఓపెన్గా చెప్తున్నాను, ఆ కార్యకర్త లోపల ఉన్నాడు, వాడి కన చిన్న గీటు తగిలిన నా బీజేపీ కార్యకర్తకి నేను చూసుకుంటాను చెప్పాను. ఇది నాకు ఎలక్షన్స్ కాదు, అది ఎలాగో మీరు కావాల్సినట్టు దగ్గరుండి మోసాలు చేయిస్తున్నారు. పోలీసులకు కూడా ఏమాడి చెప్పాను, నా కార్యకర్త మాత్రం సురక్షితంగా బయటికి రావాలంటే వాళ్ళు ప్రామిస్ చేసి అబ్బాయిని తీసుకొచ్చి రక్షాపురం పోలీస్ స్టేషన్, సంతోష్ పోలీస్ స్టేషన్ నాకు చూపించారు. అమ్మ ఏదో మీ అబ్బాయిని తీసుకొచ్చి పెట్టాం చూడండి. అప్పుడు ఇంటికి వచ్చానమ్మా నేను. 9:30 రాత్రి తిండి తినలేదు, దీక్షలో ఉన్నాను ఆ రోజు. ఇప్పుడు కూడా దీక్షలోనే ఉన్నట్టున్నారు. ఏదో జపంలోనో, ఇప్పుడు మొన్న 2.5 నెలల క్రితం వినాయకుడి దీక్షలో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఏదో అమ్మవారి దీక్షలో మొదలు పెట్టుకుంటాను. అంటే నిత్యం ఏదో ఒకటి ఉంటుంది నాకు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక మనోధైర్యాన్ని, దాని తర్వాత నిజం కోసం పోరాడడం అంత ఈజీ కాదు నాన్న. వెనక నుంచి లాగేవి 100 శక్తులు ఉంటాయి, ముందుకు వెళుతూ ఉంటే ఆపేవి 100 శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ అన్నిటి మధ్యలో రాజీ పడకూడదు కదా, ధైర్యంగా నిలబడగలగాలి. నిప్పుల మీద నడక ఇది. అందుకని ఏదో ఒక దీక్షలో ఎప్పుడూ ఉంటాను. సో ఇప్పుడు మీరు అన్నారు 100 మంది ఎన్నికలు ఆగుతారని, 100 మంది అడ్డుకుంటారని. మరి ఆ 100 మందిని అధిగమించగల శక్తి మాధవీలతకి ఏముంది? 2 విషయాలు నాన్న. ఒకటి పార్వతీ పరమేశ్వర్ల శక్తి నాకు నిత్యం అక్కడి నుంచే ఉందనుకుంటా. 2 బీదవాడి కంటి నీళ్లల్లో ఉన్న ఆవేదన.
ఎందుకంటే నేను అక్కడి నుంచి పైకి వచ్చాను కదా, నేను మర్చిపోలేనది. ఆ బాధ, ఆ మధ్య తరగతి కుటుంబం వాడు పడే కష్టం, అది నేను మధ్య తరగతి నుంచి కూడా రాను లెక్క చెప్పాలంటే. అంతకన్నా బీదరికం నుంచే వచ్చాను, వీకర్ సెక్షన్ ఇళ్లలో నుంచి వచ్చాను. వీకర్ సెక్షన్ ఇళ్లలో ఎవరు ఉంటారు నాన్న, పాప ఎస్సీలు ఎస్టీలు, దాని తర్వాత ఆ రెక్కాడితే డొక్కాడని సంసారాలు ఉండే ఇండ్లు ఉంటాయి మా చుట్టూరు. వాళ్ళ మధ్యలో అలా కష్టపడి, మా నాన్నగారు కష్టపడి మమ్మల్ని పెంచడం, పెద్ద కుటుంబం, ఇది చూసి వచ్చాను. కాబట్టి ఆ ప్రతిరోజు వీళ్ళని చూసినప్పుడల్లా నాకు ఆ చిన్న మాధవిలత గుర్తుకొస్తుంటా. ఆ చిన్న మాధవిలత నేను మర్చిపోలేని. అలాంటి ఇంకొక పరివారం, కుటుంబం, పెద్దగైన మాధవిలత ఏం చేయకుండా కూర్చొని ఉందనుకోండి, అన్యాయం నేను వీళ్ళకి చేయట్లా, ఆ చిన్న మాధవిలతగా చేసి ఉంటా. అంటే ఈ రోజు మీరే అన్యాయం చేసుకోదలుచుకోవాలి, అంతే కదమ్మా, ఇది నా స్వార్థమే. ఎవరైతే ఈ అమ్మాయి అయితే ఎంత భయంకరమైన ఆర్థిక సమస్యల నుంచి కుటుంబం బయటికి కష్టపడుతూ శ్రమ పడుతూ పెరిగిందో, ఆ రోజు ఆ చిన్న మాధవిలతకి అలాంటి మాధవిలత ఉండింటే. కాబట్టి ఒక రకంగా నా స్వార్థం, అలా ఇలా ఇబ్బందులో బీద వాళ్ళనో కష్టాల్లో ఉన్న పరివారాలన్నీ చూస్తే నాకు నేనే సహాయపడుతున్నానేమో అన్న ఒక తృప్తి నాకు. కానీ చిన్న మాధవిలత పేద కుటుంబం, బస్తీల్లో పెరిగిన మాధవిలత. అంతే. పెద్ద మాధవిలత కోట్లకు పడగలైతే 200 కోట్ల పైగా ఆస్తి పర్రాలు. అంటే అప్పటి లైఫ్ కి ఇప్పటి లైఫ్ కి చీ ఎందుకన్నా సంపాదించామా అని అనిపిస్తుంది ఎప్పుడన్నా? అలా చీ అనుకునేటట్టు సంపాదించలేదు అక్కడ చీ ఎందుకు సంపాదించాలి? మనశ్శాంతి ఉండదు, ఇప్పుడు మనశ్శాంతి ఉందా? లేదన్న, మనశ్శాంతి ఎప్పుడు ధర్మబద్ధంగా సంపాదించడమో ధర్మబద్ధంగా జీవన విధానంలో ఉంటుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించిన అందరూ కష్టార్జితంగా డబ్బులు సంపాదించలేదని మనం ఎలా చెప్పగలం నాన్న? ఇప్పుడు కుచేలుడు అంటే మీకు మాట చెప్తా, కుచేలుడు ఉన్నాడు, కుచేలుడు బీద బ్రాహ్మడు, అక్కడ మనశ్శాంతి ఉందా? ధర్మరాజుకు మనశ్శాంతి ఉందా అంటే ధర్మరాజు అన్యాయం చేసి ఎక్కడేం సంపాదించలే. కాబట్టి మన జీవన విధానం కూడా ధర్మంగానే సంపాదించాలని ఒప్పుకుంటున్నారు. లేకపోతే 3 శతాబ్దాలు నాన్న, 3 డికేడ్స్, 3 డికేడ్స్, 3 దశాల్లో కూడా మా వారు ఐఐటిఎన్ గా ఉండి ఆయన పెట్టిన కంపెనీలకు మేమే కనుక అధర్మంగా ఉండి ఇప్పటికీ ఒక్కొక్కటి 3-4 బ్రాంచులు తయారై ఉండాలిగా, 1000 కోట్లు అయి ఉండేవి. సింపుల్, నేను చెప్పక్కర్లేదు, ప్రజలే చూసుకోవచ్చు. ఒక పర్టికులర్ టైం లైన్ తర్వాత మా దగ్గర ఎన్ని కంపెనీలు ఉన్నాయి, మా షేర్ ప్రైజ్లు ఎంత ఉన్నాయి, మేము ఏమేమి బ్రాంచెస్ ఓపెన్ చేశారు, మిగతా వాళ్ళు ఏమేమి బ్రాంచ్లు ఓపెన్ చేశారు. కాబట్టి ఏ రోజు కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మేము పనిచేసిన వాళ్ళమే తప్ప ఈ 200 కోట్లు పెద్ద లెక్కేం కాదు నాన్న. 30 ఏళ్లలో ఐఐటి చదువుకున్న వ్యక్తికి 200 కోట్లు సంపాదించడం నా ఉద్దేశంలో చాలా తక్కువ సంపాదించాను. ఇంకెవరితోనన్నా ఏ ఇండస్ట్రియలిస్తోనన్నా మీరు పోల్చుకుంటే నేను చాలా తక్కువ సంపాదించాను, హార్డ్లీ ఎనీథింగ్. సో మీరు సంపాదన గురించి అట్లా అంటున్నారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే సంపాదన ధర్మంగా సంపాదించినా కూడా ఇవాళ మీరు న్యాయబద్ధంగా ప్రజల కోసం పోరాడుతున్నారు అనేది మీ కాన్ఫిడెన్స్. విపరీతంగా ఈ రోజు ఈ ఉన్న పళాన నీతో మాట్లాడుతూ ఇలా ప్రాణం పోయినా కూడా అంత సంతోషంగా తృప్తిగా పోతుంది ప్రాణం. ఆవగింజంతా రవ్వంతా ఎక్కడా కూడా అసంతృప్తి లేదు, అధర్మంగా జీవించాననే బాధ భయము లేదు. అంటే సహజంగా డబ్బు సంపాదించిన వాళ్ళు అందరూ చెప్పే మాటలే ఈ విధంగా ఉంటాయి అనుకోవాలా? మీ మాటలు వింటే అందరూ చెప్తూ ఉంటారు. నాకు తెలియదు, ఎందుకంటే నాకు స్నేహితులు కూడా లేరు నాన్న. కాబట్టి మీరు డబ్బు ఉన్న వాళ్ళు నన్ను మీరు ఏ 3 పేస్ట్రీలో నన్ను ఏ రోజు చూసుంటారు. మీరు వెళితే ఎవరికైనా ఏ పార్టీలను నేను వెళ్ళలేదు. కాబట్టి డబ్బున్న వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళతో నాకు పార్టీలు పరిచయాలు కూడా ఏం లేవు. నేను ఒక మామూలు సాధారణమైన వ్యక్తిని. మా మామగారు కూడా, అంటే మా వారు ఏ కుటుంబం నుంచి వచ్చారో మా మామగారు కూడా, ఆయన కూడా అంత ధర్మబద్ధమైన వ్యక్తి. ఈ రోజుకి ఆయనకి కేవలం ఒక 2 జతల బట్టలతోనే ఉంటారు వారు, అంతకన్నా 3 జత ఉండనివారు కూడా రూమ్ లో. కాబట్టి డబ్బు అనేది దండం మీద ఒంటి మీద అంతేనమ్మా, అంతే. ఆయన మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పుట్టపర్తి వెళ్ళిపోయారు దంపతులు ఇద్దరు, అక్కడ సేవ చేశారు స్వామివారికి. కాబట్టి ఆ ఫ్యామిలీ మా ఇంట్లోనే, అటు నాన్నగారి నుంచి నేర్చుకున్నది కానీ మామగారి నుంచి నేర్చుకున్నది కానీ మా వారి జీవన విధానం కానీ ఎంతసేపు మేము మా కుటుంబము 10 మందికి సాయం చేయగలమా ఎంత తెలియదు మాకు. పోనీ రాజకీయాల్లోకి వచ్చినాక అనిపించిందా ఎందుకన్నా రాజకీయాల్లోకి వచ్చానా, అటువంటి ఘటనలు ఏమైనా అనిపించింది? అనిపించింది
ఖచ్చితంగా అనిపించింది. ఎందుకు అనిపించిందంటే ఏదో భయపడో కాదు, అది ఎంత అసహ్యంగా ఉంటుందని మనకు సినిమాలలో చూడము, ప్రజల నుంచి వినడం తప్ప. ఏదైనా కూడా రాజకీయ నాయకులు మనని ఇబ్బంది పెడతారు, వాళ్ళు స్వార్థపరులు, ఏదో స్కాములలో ఉంటారు, మాఫియాలు చేస్తారు అని కొంతవరకు తెలుసు తప్ప, ఒక జిహెచ్ఎంసీ ఆఫీసుకు పోతే కూడా నువ్వు నీ ఫైల్ ముందుకు వెళ్ళదు. ఒక కలెక్టర్ దగ్గరికి వెళితే కూడా, ఇప్పుడు మన కలెక్టర్ అంటే ఏం భావన ఉంటుందన్న, యూపీఎస్సీ చదువుకుంటారు, ఇప్పుడు మా కొట్టి వాళ్ళకి ఏముంటుంది ఫీలింగ్, మేము కూడా చదువుకున్న వాళ్ళమే కదా, మా భావన ఎలా ఉంటుందంటే వాడు బాగా చదువుకున్నవాడు కదా, వాళ్ళకి ఏం అవసరం, వాడు ఎండోమెంట్ కమిషనర్ ఉంటాడు, అతనికి ఏం అవసరం అంత స్థాయికి వచ్చాక, ఇలాంటి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. కానీ బస్తీలలో ఉండేవాళ్ళు కానీ, కష్టపడుతున్న వాళ్ళు కానీ, ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ తిరిగే వాళ్ళు కానీ, ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు పడుతున్న బాధలు కానీ, అన్నీ చూసాక ఒక పక్కన స్కాములు వింటుంటే కానీ ఒకసారి అర్థం కాదు నాన్న, వాట్ ఈస్ బ్యూరోక్రసీ, వాట్ ఈస్ పాలిటిక్స్ అని. ఒక ఆశ ఉంటుంది కదా, ఏముంది ఇప్పుడు మన లాంటి వాళ్ళని చదువుకున్న వాళ్ళం వెళ్తాము, రాజకీయ నాయకులు అయ్యాక వెళ్తాం, న్యాయం ఎందుకు జరగట్లేదు అని పోరాడితే చదువుకున్న వాళ్ళు కదా వాళ్ళు చేసేస్తారేమో అన్న ఒక అమాయకత్వం నాలో కూడా ఉండింది కొత్తలో. పోరాడేవాళ్ళు లేక పాపం వీళ్ళు చేతగాని వాళ్ళు, బలహీనులు బలహీన వర్గాల వాళ్ళు, వీళ్ళ కోసం వెళ్ళి పోరాడి గట్టిగా మాట్లాడితే న్యాయం కోసమో చదువుకున్న వాళ్ళు చేస్తారేమో అనుకున్నాను. కానీ అసలు అలాంటి వర్గమే లేదని తెలుసుకున్నాక అదొక ట్రామా, నాకు అదొక షాక్. ఆ షాక్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ చుట్టూరా 360 డిగ్రీలలో కూడా చేసే ఉద్దేశం ఎవరికి లేదు. అందుకు నాకు ఇంకా బాధేస్తోంది. ఆ చేతగాని బలహీన తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఎందుకు అంటే నేను ఇక్కడే ఇంట గెలిచి రచ్చగలదు, ఇక్కడ ఏం చేయలేదా, నీకు ఎక్కడన్నా పోయి ఏం చేస్తాను నేను ఏమ్మా, ఈ ఉప్పు ఈ నీరు ఈ తిని ఈ గాలిలో పెరిగిన ఈ బిడ్డని ఇక్కడ చేయలేకపోతే ఇంకెక్కడ చేస్తాను. అందుకే నేను యాకత్పురాలో పుట్టి పెరిగాను కాబట్టి ముందు ఆ క్షేత్రాన్ని ఎంచుకోవడం జరిగింది. వీళ్ళకే చేయలేదని ఇంకెవరికి చేస్తాను నేను. అందుకే గెలుస్తానా ఓడతానా అన్నది నా ధ్యేయంగా ఎంచుకోలేదు నేను. ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళడానికే భయపడితే నేను ఎక్కడికి వెళ్తాను, ఇంకా ఎవరికి చేస్తాను నేను. కానీ మీరు యుద్ధంలాగా చేసిన ఎన్నికల్లో ఓడిపోతారు అనుకోవాలా, గెలిపోవడం మీరు పట్టించుకోకుండానే పోటీకి దిగారు. పోటీ అసలు తెలుసుకోవాలి కదా, అదొక అవకాశం కింద చూసాను. వాస్తవానికి ఎంఐఎం చీఫ్ గా ఉన్న అసద్కి నిద్ర లేకుండా చేశారు. నిద్ర లేని రాత్రులు గడుపుంటారు. మాధవీలత అంటే నిద్రలో కూడా ఉలిక్కి పడి లేచే సందర్భం తీసుకొచ్చారు. మాకన్నా బాగా ఇలాంటి జర్నలిస్టులుగా తెలుస్తుందా తీసుకొచ్చు. కానీ ఎందుకు ఓడిపోయారు అంటే ఏం కారణాలు కనిపిస్తున్నాయి? వెరీ క్లియర్ నాయన, మన దగ్గర ఏమో ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ లేదు అక్కడ న్యాయంగా ధర్మంగా ఏమైనా చేయడానికి. ఎన్నిసార్లు అప్పుడు కూడా బీజేపీ అధికారమే కదా. అధికారం నీకు ఎక్కడ ఏ స్టేట్ లో ఆ స్టేట్ లో. ఇప్పుడు మనం ఇది చాలా స్టేట్ గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ 2023 స్టేట్ ఎలక్షన్స్ నాన్న, మనకు 24 ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి అదేనా ఇదేనా తేడా ఏం లేదు నాన్న. ఇప్పుడు నన్ను అడిగామనుకో, అమ్మా నీకు ఇదేమిటి ఈనుబద్ద అంటారు, అంటే దీన్ని మనం కొబ్బరి చిపురు వాడతాం చూడండి, ఆ కొబ్బరి పూలతో కొడితే నీకు ఎక్కువ దెబ్బ తగులుతుందా లేకపోతే ఒక సన్న వైర్ తో కొడితే తగులుతుందా అంటే రెండే సేమ్ నాన్న. కాబట్టి బీఆర్ఎస్ తో దెబ్బలు ఎక్కువ తగిలాయా వీళ్ళతో దెబ్బలు ఎక్కువ తగిలాయి అంటే చెప్పడం కష్టం. రెండు దెబ్బలు ఒకటే, ఎవడు కొట్టించుకోవాలనుకుంటాడు. అయితే కానీ తెలంగాణ ప్రజలు కొట్టించుకుంటారు కదా, అదే కదా బాధ. అందుకే ఎగ్జాక్ట్లీ ఆ బాధ నా ఒంటి మీద కనిపించిన థాట్లు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే అన్యాయం చూశాను కాబట్టి. ఈ జీవితానికి చచ్చినా పర్లేదు కానీ వీళ్ళ కోసం నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. పెద్ద సమస్య ఏంటంటే, బాబు ఇంత అన్యాయం ఉంది నాయన. ఇప్పుడు మీకు ఆ రోజున్న కమిషనర్ ఎవరైతే ఎలక్షన్ కి ఇక్కడ సిఇఓ ఇన్ఛార్జ్ ఉన్నారో, ఆయన 2 నెలల ముందు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, 2 నెలల తర్వాత కాంగ్రెస్ అయినా, 6 నెలల క్రితం బీఆర్ఎస్ అయినా, 6 నెలల తర్వాత కాంగ్రెస్ అయినా. అదే చెప్తున్నాను, బ్యూరోక్రసీలో ఏ ఒక్కరైనా ధర్మబద్ధంగా మనకి పనిచేస్తారేమో అనుకో. ఎందుకంటే వాళ్ళు మొహం మీరు వెళ్ళంగానే చాలా మృదువుగా మాట్లాడతారు, వాళ్ళు చాలా స్వీట్ గా మాట్లాడతారు. అయిపోతుంది చేసి పెడతా ఉంటారు. ఏం లేదమ్మా తప్పకుండా, అసలు మీరు ఆలోచించుకోకండి, మీలాంటి వాళ్ళ కోసం కాబట్టి ఎవరి కోసం చేస్తాం. అసలు కత్తికి పదును పెట్టిన డిప్లొమసీ వాళ్ళది అసలు. అని మనం ఏ ఓతు తీసుకున్నాము, మనకి ఆ సివిల్ సర్వీస్ యూపీఎస్సీ వచ్చినప్పుడు ఎవరి ట్యాక్సుల మీద మన జీతాలు వస్తున్నాయి, మనకి ఒక చావు ఉంటుంది. ఆ చావులు దుర్మార్గం మనకి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ చిన్న పాయింట్ మేడం,
అంటే రాజకీయ నాయకుల లోపల హిడెన్ ఎజెండా వేరుంటుంది, పైకి చెప్పేది వేరుంటుంది. సహజంగా అందరు రాజకీయ నాయకులతో మాధవీలతను పోల్చలేం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నాయకులు కలెక్టర్ ఫోన్ చేసి చెప్తారు సేమ్ ఇష్యూ మీద, బీజేపీ నాయకులు ఫోన్ చేసి చెప్తారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ చేసి చెప్తారు. వాళ్ళు ఎవరు చెప్పారని ఒకటే ఇష్యూ మీద 3-3 రకాలు చెప్తే ఎవరిది నమ్మాలి? బ్యూరోక్రాట్ అని అతను ఇక్కడ నమ్మడం ఎందుకు నాన్న? బ్యూరోక్రాట్ పని ఏంటి నాన్న? వాస్తవాలకి ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ నాన్న, లెజిస్లేటివ్ బాడీ కాదు కదా అది. అంటే ఒకరు చేయమంటారు, ఒకరు చేయొద్దంటారు, వివాదాల్లో వాళ్ళు నెట్టబడతారు కదా. చాలా బాగా చెప్పారు మీరు. ఒకళ్ళు చెయ్యమంటారు, ఒకళ్ళు చెయ్యొద్దంటారు. ప్రజల ట్యాక్సులతో జీతాలు తిని ఒక ఓటు తీసుకున్న నిజమైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ఎండోమెంట్ కమిషనర్ కానీ, ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ వాళ్ళ ఇన్నేట్ రాజ్యాంగ పరంగా వాళ్ళ బాధ్యత చేయాలి కదా నాన్న. అవసరం లేదంటారు. ఈ రోజు పాలిటిక్స్, ఈ రోజు ఒకళ్ళు రాజు అవుతాడు, రేపు వెళ్ళిపోతాడు, రౌత్ అవుతాడు, రేపు ఎల్లుండో రాజు వస్తాడు. కానీ మీరు అలా కాదు, రాజ్యాంగ పరంగా నిజం చెప్పాలంటే ప్రజలను సంరక్షించేది మీరేగా. మీరేగా గట్టిగా ఉంటే రాజకీయ నాయకుల ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందయ్యా? మీరు ప్రజావాణికి వెళ్ళి కలెక్టర్ తోటి అంత టైట్ ఫైట్ లాగా వాళ్ళతో వాదులాడు దిగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సింపుల్ నాన్న, అసలు ప్రజావాణిలో నిలబడితేనే కదా నాన్న ప్రజలు ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది. అసలు వీళ్ళు అపాయింట్మెంట్లు ఇస్తారా, ఇవ్వరా? ఎన్నింటికి వస్తామని చెప్పి ఎన్నింటికి వస్తారు వీళ్ళు? ప్రజావాణిని ఎగరగొడతారా? అసలు ఏ బాధలు తీసుకొని ప్రజలు ప్రజావాణిలోకి వస్తున్నారు ఎలా నాన్న తెలియడం? నేను పోతే కలెక్టర్స్ నాకు 1-on-1 ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇస్తారు. ఏం చేసుకోను? ప్రజల బాధలు, ప్రజల కష్టాలు అర్థం చేసుకోలేని నాకెందుకు నేను 1-on-1 ఇంటర్వ్యూ? ఫంక్షన్ కో పార్టీకో పిలుస్తున్నాను ఎవరినన్నా? కాదు కదా. రెండోది ప్రజల మధ్యలోంచి ప్రజల మధ్యలో అడగాలి, వాళ్ళు ప్రజల మధ్యలో నాకు సమాధానం ఇవ్వాలి. నాకెందుకు దాగుడు మూతలు? నాకేం అవసరం? నేను ఎవరు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. నేను పోరాడానికి ఎవరైనా డబ్బులు ఇస్తే ఆపే అవసరము నాకు లేదు. కాబట్టి ప్రజావాణిలోనే వెళ్ళాను, అడిగాను. ఎందుకని? 1990 నుంచి ఆ పంచలింగాల గుడిలో ఎన్ని అన్యాయాలు నాయన. ఈ రోజుకి కలెక్టర్ నుంచి లెటర్ వెళ్తుంది ఎండోమెంట్స్ కి. ఈ పంచలింగాల గుడి మీద ఎక్కడైతే ఒక పెద్ద శాతం జనజీవనం జరుగుతుందో, అంటే కబ్జాదారులను వీళ్ళు జనజీవనం చేసేస్తారు నన్ను ఆల్రెడీ. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా పెద్ద పాయింట్ ఇది. కబ్జాదారులను, ల్యాండ్ ఎన్క్రోచర్స్ ని ఏంటి 2007లో హైకోర్టు వీళ్ళు కబ్జాదారులు 2007 అంటే ఎంత 18 ఏళ్ల క్రితం అన్నా, అంటే ఒక్కరోజు 2 రోజు కాదు తండ్రి, కనీసం 18 ఏళ్ల క్రితం ఎన్ని ఇండ్లు లేవో ఆ ఇండ్లు ఈరోజు వచ్చేసాయా? ఆ కబ్జాదారులు ఈరోజు వచ్చేసారా? మీరు వాళ్ళని కబ్జాదారులు అనకుండా జనజీవనం అంటున్నారా? లుక్ ఎట్ ది లాంగ్వేజ్. అంటే ఎవడి డబ్బు తిని రాస్తున్నారు ఇది? ఇదే దానికి కమిషనర్ రిప్లై ఇస్తాడు నాన్న. గొడవ పడితే ఇంతకాలంగా అక్కడ జనజీవనం ఉంటుంది అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ నాన్న ఇది. టు యూజ్ సిమిలర్ వర్డ్, ఇదే రకమైన పదం వాడుకుంటూ వెళ్ళడం, ఇంత అండర్స్టాండింగ్ ఆఫ్ మాఫియా ఉంది నాన్న ఇక్కడ. ఇదే 1990లో ఇదే పంచలింగాలకి ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ తహసీల్దార్ మొహమ్మద్ ఆజాద్ తహసీల్దార్ 1990లో అఫిడవిట్లో రాస్తాడు 13 మంది ఎస్సీ కుటుంబాలు 40 గజాలు 35 గజాలు పంచలింగాల దేవాదాయ భూమిలో 40 గజాలంటే ఎంత భూమి తండ్రి. ఒకళ్ళ ఇంట్లో బాత్రూమ్ కూడా కాదు నాన్న. ఐమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. 13 కుటుంబాలే, ఎల్లయ్య, యాదమ్మ, ఇట్లా పేర్లు అందరూ. వాళ్ళని ల్యాండ్ ఎన్క్రోచర్స్ అని రాసి పంపించి వాళ్ళని దయనీయంగా, దారుణంగా, ఎంతంటే మానవతా దృక్పథం కూడా లేకుండా గొడవలలో వాళ్ళని బెదిరించి చంపి రకరకాల ధోరణుల్లో ఖాళీలు చేయించేశారు. వాళ్ళు ల్యాండ్ ఎన్క్రోచర్స్, వీళ్ళు జనజీవనం. ఎవడు నాన్న పోరాడాలి దీన్ని? ఎవరు పోరాడుతున్నారు? ఇది నేను కలెక్టర్ ఎదురుగుండా
ఓపెన్ గా ప్రజావాణిలో చెప్పాల్సిన విషయం. 4 గోడల మధ్య చాలా స్టైల్ గా సొఫిస్టికేటెడ్ వెళ్ళి కలెక్టర్ తో మాట్లాడతా. అసలు ప్రజావాణిలో మాట్లాడితేనే సమాధి చేస్తున్నారు దాన్ని. 4 గోడల మధ్యలో వెళ్ళడానికి నాకేం ఇంట్రెస్ట్ నాయన? నేను ప్రజల కోసం నిలబడడానికి ఇచ్చిన బాధ్యత బీజేపీ. కానీ మాధవీలత చుట్టూ వివాదాలు ఉంటాయా? వివాదాలని మాధవీలత ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటుందా? న్యాయం ధర్మం ఎక్కడ ఉందో అక్కడ వివాదం ఉంటుంది నాయన. ఎందుకంటే అందరితో రాజీ పడుతూ వెళ్ళిపోతే వివాదమే ఉండదు. కానీ రాజీ పడమంటారు. న్యాయం ధర్మం అని చెప్తే ఓట్లు పడతాయా? మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. ఓట్లు పడతాయా ఓట్లు పడవా అనేది ఆ ఓటు వేసే ఓటర్ ఆలోచించాలి. నేను అతని తరపున భోంచేయలేను, నేను ఆమె తరపున నిద్రపోలేను. వాళ్ళకి తెలియాలి అది. నేను ఓటు వెయ్యనా, ఓటు వెయ్యక్కర్లేదా, ఓటు వేయడం వల్ల నేను మిగతా 5 ఏళ్ళు ఈ అమ్మ వల్ల ప్రశాంతంగా ఉంటానా ఉండనా, వాళ్ళు ఆలోచించాలి నాయన. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని పెంచి వాళ్ళకి ఫీజులు కడతారు. పిల్లలు ఆలోచించాలి కదా. అనే మేము బాగా చదువుకుంటే మా అమ్మా నాన్నను ఉద్ధరించము, మేము బాగా చదువుకుంటే మమ్మల్ని మేము ఉద్ధరిస్తాము అని పిల్లలు ఎలా తెలుసుకోవాలో ఓటర్ కూడా తెలుసుకోవాలి. ఈవిడని గెలిపిస్తే మాకు లాభమా ఆమెకి లాభమా అని ఏ రోజైతే ఓటర్ తెలుసుకుంటాడు ఆ రోజు ఓటర్ వేస్తాడు. కానీ ఓటర్ తెలుసుకోవాలంటే నేను పని చేయాలి కదా నాన్న. కాబట్టి ఇది ఓటా, డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఓటా కాదు, ఓటర్ జాగృతం అవ్వడం నా రిక్వైర్మెంట్. నేను అధర్మపరాలను అనుకో, నాకు ఓటు వేయకండి. ఇంకెవరైనా ధర్మపరంగా ఉన్నారా ప్లీజ్ వాళ్ళకి ఓటు వేయండి. నేను ఏ రోజు కూడా నాకు ఓటు వేయమని ఎలక్షన్స్ అప్పుడు కూడా అడగలేదు. నేను న్యాయంగా ధర్మబద్ధంగా మీ బాధలను ఎవరైతే తీరుస్తారనుకుంటారో ఆలోచించండి, ఆలస్యమైనా ఆలోచించండి. కానీ రిగ్గింగులు బూత్ క్యాప్చర్లు చేస్తుంటే పోలీసులు కూడా నిశ్చేష్లు అలా నిలబడి ఉంటే ఇంకా ఓటర్ వరకు ఓటు వేసే హక్కు ఎక్కడి నుంచి వచ్చిందన్నా? సో హక్కుని హరిస్తున్నారు, హరించేస్తున్నారు హక్కుని. మంచి చాలా చక్కటి తెలుగు పదం, ఎంతమందికి అర్థమవుతుందో. హక్కుని హరించడం అంటే హక్కుని అన్యాయంగా తొక్కేస్తున్నారని అర్థం. ఓటరు ఓటు హక్కుని సర్వనాశనం చేస్తున్నారు. ఏమనంటే ఓటుకు నోటు అంటారు. ఏం చేస్తాడు ఓటర్ చెప్పు? నువ్వు 5 ఏళ్ళు పని చేయవు నా కోసం, నా ఉన్న జీవితాన్ని నాశనం చేస్తావు. మరి ఆ రోజన్నా తెలివిగా 500 రూపాయలు 1000 రూపాయలు తెచ్చుకోపోతే ఏం చేస్తాడు నాన్న ఓటర్ పాపం. సో అందుకని మీరు కూడా ఓటుకు నోటు సపోర్ట్ చేస్తారా? ఓటుకు నోటును అనే క్రియనే సపోర్ట్ చేయట్లే. ఆ ఓటర్ దయనీయ స్థితికి జాలి పడుతున్నాను నేను, జాలి పడుతున్నాను. అంటే అంతకు ఆ ఓటరు దిగజారిపోయే పరిస్థితులను తయారు చేసిన రాజకీయాలు, బ్యూరోక్రసీ అసహ్యం వేస్తుంది. సో ఇన్ని ఓట్ల గురించి ఓటర్ల గురించి ఇన్ని మాటలు చెప్తున్న మాధవీలత గారు ఇవాళ ఒకప్పుడు బోగస్ ఓట్ల గురించి ఫైట్ చేశారు, బురకాలు ఎత్తి మరీ చూశారు. బురకా ఎత్తలేరా తండ్రి అంటే ఆయన ముట్టుకోలేదు, టచ్ కూడా చేయలేదు నేను ఎవరిని. అన్ని వీడియోలు చూడ వెనక నా వెనకే పైగా మా నేషనల్ లెవెల్ వాడు జర్నలిస్ట్ వాడు తెగ ఉత్సాహంతో వెనకే వచ్చేసాడు. నేను ఎవ్వరి స్త్రీని ముట్టుకోనే అధర్మపరురాలిని నేను కాను. ముట్లేదు చూశారు అమ్మా అడిగాను. పైగా ఓటర్ లిస్ట్ లో బోగస్ ఓట్లు నేను ఇచ్చిన దాంట్లో ఈ ఓటర్ పేరు ఉంది చూశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు మీరెందుకు తల మీద కప్పుకొని ఇప్పుడు మసీదులు నమాజులు తిరగాల్సిన అవసరం ఏంటి? అంటే కేవలం ఓట్ల కోసం అప్పుడేమో బాణం ఎక్కువ పెట్టి రామబాణంతో ఖండించినటువంటి మాధవీలత ఇవాళ మసీదులు దర్గాలు వెళ్లాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది? అంటే కేవలం రాజకీయం ఓట్ల కోసమేనా, మీరు కూడా అంతేనా అనే ఒక ముద్ర పడదా మీ మీద? ప్రశ్న మీద చాలా బాగుంది. ముద్ర ఏం పడుతుందో ముద్ర ఏం పడదో అది నాకు సంబంధం లేదు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి, మీరు ఒకవేళ ట్రోల్స్ చూసారనుకోండి, నేను అదే అడగబోతున్నా ఇప్పుడు దీని మీద ట్రోలే మాట్లాడతాను. మీరు ఒకసారి ట్రోల్స్ చూసారనుకోండి, నేను రామబాణం ఎక్కువ పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మస్జిద్ మీద పెట్టలేదు, అది అందరికీ తెలుసు. అక్కడ కింద కొన్ని మీరు ట్రోల్స్ చూసారంటే ఒక ట్రోల్స్ లో ఉంటుంది ఏంటి, హిందుత్వం అని ముస్లింల మధ్యలో హిందువుల మధ్యలో ఇట్లాంటి వాళ్లే ద్వేషం తీసుకొస్తున్నారు వినండి మీరు. అప్పుడు అట్లా ట్రోల్ చేస్తారు ట్రోల్ చేసేవాళ్ళు. రెండోది ఏం ట్రోల్ చేస్తారు, మేము పాత బస్తీలో హిందువుల ముస్లిం మేము చాలా బాగా ఉన్నాము, ఇట్లాంటి వాళ్ళు రావడం వల్లనే మాకు లేనిపోని సమస్యలు వస్తున్నాయి, ఇది ట్రోల్ చేస్తారు. ఇంకోటి, అసలు సనాతన హిందూ ధర్మంలో సెక్యులరిజం ఉంది,
రాజ్యాంగపరంగా సెక్యులరిజం ఉంది. సెక్యులరిజం అంటే అన్ని మతాలను సరిసమానంగా చూడడము అంటారు. ఏనన్నా ఇదొకటి పక్కన పెట్టండి. సరే, మరి నేను ఒక పీఠం పెట్టుకొని పీఠంలో నేను ఒక మత పెద్దగా అయితే నేను కూర్చోలేదు కదా ఏ రోజైనా ఎలక్షన్స్ కు ముందు. కానీ నాకు ఇక్కడ వస్తుంటే ఈ వాతావరణం పీఠంలోకి వచ్చిన వాతావరణమే ఉంది. వెరీ గుడ్, ప్రశ్న బాగా అడిగారు. యజ్ఞశాలలు, హోమాలు, ఒక ట్రస్ట్, ఇదంతా చూస్తుంటే ఒక స్వామీజీ లాగే, ఒక మాతాజీ లాగే అనిపిస్తున్నారు మీరు నాకు. కరెక్ట్. అయితే ఇది భక్తులు లేరు అనుకుంటా, వేరే విషయం. అది బా ప్రశ్న జవాబు రెండు నువ్వు ఇచ్చావు. నేను ఎక్కడైనా మిస్ అయిపోతానేమో అనుకున్నాను, నీకేం చెప్పాలా అనుకున్నాను. వెరీ గుడ్. భారత భాగ్య సమృద్ధి యజ్ఞం. యజ్ఞం పేరు మళ్ళీ చెప్తా. భారత భాగ్య సమృద్ధి. భారత భాగ్య సమృద్ధి యజ్ఞం. ఇందులో హిందూ భాగ్య సమృద్ధి యజ్ఞం గాని, ముస్లిం భాగ్య సమృద్ధి యజ్ఞం గాని నేను చేయలేదు నాయన. 9 నెలల పాటు నా కష్టార్జితం, నా డబ్బులతోటి, నా స్త్రీధనం, మా వారిచ్చిన నా స్త్రీధనంతో భారతదేశం కోసం అది సుభిక్షంగా ఉండాలని, పాత బస్తీ కానీ తెలంగాణ కానీ సుభిక్షంగా ఉండాలని దేశం నుంచి 45 మంది వేద పండితులను పిలిపించి ఫస్ట్ ఫేజ్ 1 సీతారాం బాగ్లో చేశాను నాయన. ఆ తర్వాత నేను ఇక్కడ చేశాను. దేశం కోసం చేశాను, తెలంగాణ రాష్ట్రం కోసం చేశాను, పాత బస్తీలో అన్యాయం ఎవరు అవ్వకూడదని చేశాను. అంతేగాని నేను బాగుండాలను, నా కంపెనీలు బాగుండాలను, నాకేదో రాజకీయంలో ఏదో నేను గెలిచిపోవాలను నేను చేయలేను. ఎందుకంటే ఈ పేరును చేసినట్టు మీరు ఎంట్రన్స్ లో వస్తే ఎంట్రన్స్ లో కూడా హోర్డింగ్ ఉంటుంది. మీ సీతారాం బాగులో కూడా మీరు చూస్తే భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని. ఇప్పుడు పూట్ల అన్నదానం చేశాను. జనజీవనం చాలా మామూలు వాళ్ళు వచ్చి పాపం పూజ చేసుకుంటూ, ప్రదక్షిణాలు వేసుకుంటూ, పూజలు చేసుకొని వెళ్ళారు. అక్కడ నా మనస్తత్వం అది. అందుకే ఈరోజు ఎవ్వరు లేరు ఇక్కడ. ఆ యజ్ఞం చేసిన స్థానం ఇది. ఎన్నైనా అందరి మంచి కోరుకున్నా. ఇప్పుడు మనకు అర్థమైన భాషలో మనం మాట్లాడగలం కానీ మనకు అర్థం కాని భాషలో మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు తెలుగు వాళ్ళము, తల్లిని నేను పిల్లల్ని ఎట్లా జోగొట్టగడతాను, నా తెలుగు భాషలో జోగొడతాను నేను. మీరు అర్జెంటుగా నేను ఇంగ్లీష్ పాటలోనో స్పానిష్ లోనో లారీ పాట పాడమంటే నేను పాడలేనుగా. అలా నేను సనాతన హిందూ ధర్మం మనిషిని, నా హిందూ ధర్మ పరంగా ప్రజల లోక కళ్యాణం కోరుకోగలను. కానీ ఇప్పుడు నేను గురుద్వారా వెళ్ళాను. ఎంతమంది తెలుసు మీకు, గురుద్వారాలో మీరు పైనుంచి బట్ట వేసుకోవాలి. అసలు హిందూ ధర్మం ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో తలమించి బట్ట వేసుకోం మనం, నెత్తిపైన గుడ్డ వేసుకోము. కానీ ఎన్నోసార్లు గురుద్వారా వెళ్ళాను నేను. మరి గురుద్వారా వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళాను గురుద్వారా? అంతకుముందు ఎప్పుడో 2 సార్లు వెళ్ళాను నా చిన్నతనంలో. అది కాక ఎప్పుడైతే నాకు ఒక టికెట్ ఇచ్చారో, సర్వ మత జన సమైక్యత కోసమే కదా నాకు ఇచ్చారు. ఇప్పుడు ఒక టికెట్ తీసుకోవడం అంటే అది ఇంక ఎలక్షన్స్ ఏనమ్మా? ఎలక్షన్స్ కాన్స్టిట్యూషన్ పరంగా జరుగుతాయా? ఎలక్షన్స్ లో నిలబడ్డ ఒక వ్యక్తి రాజ్యాంగ పరంగా నిలబడినట్టేనా? అప్పుడు రాజ్యాంగంలో సెక్యులరిజం రాసుందా రాలేదా? నేను దాన్ని వ్యతిరేకించొచ్చా? చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నేను వ్యతిరేకించొచ్చా? ఒక మతాన్నే పట్టుకోనో, ఒక కులాన్ని పట్టుకోనో, ఒక జాతిని పట్టుకోనో, ఒక లింగాన్ని పట్టుకోనో నేను వాళ్ళనే ముందుకు తీసుకెళ్లే స్వార్థపూరితమైన పని నేను చెయ్యొచ్చా? రాజ్యాంగ పరంగా నేను చెయ్యకూడదు. మరి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రాజ్యాంగం ఇవాళ మీకు బాణం వేసినప్పుడు నేను ఎవరి మీద వేసాను తండ్రి? నేను ఇదేంటి మన శ్రీరామనవమి రోజు ఆకాశంలో వేశాను రా బాబు. ఆకాశం ఎవరిది? ఎవరిదైనా మసీదు కనిపిస్తుంది నాకు, మీరు దాన్ని చూపించి ఎక్కువ పెట్టారు కదా. నేను మసీదును చూపిస్తున్నట్టు మీకు ఎవరు చూపించారు? వీడియోలో అన్నిట్లో అదే కనిపిస్తుంది కదా. నేను తాజ్మహల్ వెళ్ళాను రా బాబు చాలా ఏళ్ల క్రితం మా పిల్లలతో మా వారితో. వాళ్ళు ఒకడు ఉన్నాడు ఫోటోగ్రాఫర్. అమ్మ నువ్వు తాజ్మహల్ తలకే మీరు ఇట్లా పెట్టుకుని ఇట్లా పట్టుకొని నీ చెరలో వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది తాజ్మహల్ అన్నాళ్లే. అరే బాబు ఇలా కూడా ఉంది కదా అనుకు సరదా పడ్డాను. అమ్మ నువ్వు తాజ్మహల్ ఇలా పెట్టు తల్లి, తాజ్మహల్ నీ చేతిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఫోటోలో అన్నాడు. కానీ మాధవీలత గారు చాలా తెలివిగా తప్పించుకుంటా సమాధానం చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకు నీకు అనిపించడం తప్పులేదు, అలా అనిపించడం నువ్వు చాలా తెలివైన వాడివి. చాలా తెలివైన వాడికి నేను అలా కనిపిస్తుంటా వినిపిస్తుంటా. అదే కనుక నువ్వు సింపుల్ వ్యక్తి అనుకో, నేను చెప్పినవి 2 కరెక్ట్ ఎగ్జాంపుల్సే కదా, తప్పు ఎగ్జాంపుల్స్ కదా. అది మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని అలా చూసి 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 ఏం చేస్తారు నాన్న మీరు మాత్రం సింపుల్ గా ఒకటే మాట మాట్లాడతాను. తాను కూర్చున్న కొమ్మ మీద ఎవడైనా తెలివైన వాడు కొమ్మ నరుక్కుంటాడా? ఫస్ట్
తెలివైన వాడు ఎవడన్నా తాను కూర్చున్న కొమ్మ మీద తాను నరుక్కుంటాడా? అలాంటప్పుడు ఏ రోజు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడని నేను, అసలు ఎలక్షన్స్ లో రాకముందే ముస్లింలకు సహాయపడిన నేను, హిందువులకు సరి సమానంగా ఓపెన్ చెప్తున్నా, నేను భయపడ్డా. చిన్నతనం నుంచి సంతోష్ నగర్ కాలనీలో ఒక 4-5 ముస్లిం కుటుంబాల మధ్యలో పెరిగిన నేను, ఈ రోజుకి నాతో పని చేసే వాళ్ళలో 1-2 ముస్లిమ్స్ ఉన్న నేను, అదే పని నా సొంత కష్టార్జితాన్ని హిందూ ముస్లింస్లకు సరి సమానంగా శ్రమపడి సమాజ సేవ చేసిందాన్ని బుర్ర పెట్టకుండా, బుద్ధి లేకుండా ఎలక్షన్స్ టైంలో పోయి మసీదును కొడతానా? ఏమన్నా బుద్ధుండి చేసే పనేనయ్యా? కేవలం ఇవి ట్రోల్స్. వాళ్ళకి ఎందుకు ట్రోల్ కావాలి అంటే మీరు వీడియో కూడా చూడండి. కానీ నాకు అనిపిస్తుంది ఆ రోజు ఓట్ల కోసం ఎక్కువ పెట్టారు, ఇవాళ ఓడిపోయిన తర్వాత ఈ విధంగా కవర్ చేసుకుంటున్నారు అని. అరే నాయన, ఓట్లు అక్కడ నాకు రావాలంటే హిందువుల ఓట్లు డిలీట్ చేసి పారేశారా బాబు. పాపం వాళ్ళు గెలగెల కొట్టుకున్నా కూడా నాకు అందరు ఓట్లు వేయలేరు. ఫస్ట్ పాయింట్. సరే, ఓట్లు పడిపోయిన జాతీయ స్థాయిలో మాధవీలత అంటే ఎవరికో తెలిసిందిగా, బాణం వేయంగా రామబాణం తోటి. రామబాణం వేసింది ఎవరు? ఎప్పుడు వేశాను నేను? శ్రీరామనవమి రోజు ఆకాశంలో రామబాణం వేశాను. సరే, ఇప్పుడు నేను మసీదు వైపు వేశానా లేదా? ఈ క్లారిటీ మీకు రావాలంటే మీరు ఒకసారి వీడియోని ప్లే చేసుకోండి. ఈ ఇంటర్వ్యూలో ఎవరో కుర్రవాడు నా వెనక నుంచి నా మీదతో మొదలుపెట్టిన వీడియోని అలా ప్యాన్ చేశాడు వాడు మసీదు వైపు. ఇట్స్ వెరీ క్లియర్. దీన్ని వాడుకున్నది ఎవరు? చివరికి కింద అసదుద్దీన్ వాడుకున్నాడు, చేతగాని వాడు వాడుకున్నాడు దీని చివరికి. పాపం అటు ప్రజలేమనలా, అటు హిందువులు ఏమనలే, ముస్లింలు ఏమనలేదు. నిజం చెప్పాలండి, ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నట్టే ఇప్పుడు మన హిందువులు ట్రోల్ చేయాలంటే అటు రాంబాణం వేసింది, కాషాయ బట్టలు వేసుకుంది, ఇక్కడేమో ధూపం వేయించుకుంటుంది, దాంతో మొహరం వెళుతుంది, ఇలా జపం చేస్తాడు మన హిందువులు. అలా ఆ రోజు ఏం చేశాడు అసదుద్దీన్ వాడుకున్నాడు ఇది ఎలక్షన్స్ కోసం. అంటే ఎంత దయనీయ స్థితికి అసదుద్దీన్ మానసికంగా దిగజారిపోయాడో చూడండి. అది మాధవీలత. లేకపోతే నువ్వు పోయావా కాషాయ బట్ట వేయించుకున్నావా మెడల మీద? నువ్వు పోయి దేవాలయాల్లో కాళ్ళు ముట్టుకున్నావా? నువ్వు వెళ్ళి ఓ పెద్ద ఆవిడ, ముసలావిడ, ఇప్పటికన్నా బుద్ధి వచ్చి పెద్దవాళ్ళు దీని హిందూ ముస్లింస్ ఉంటారని తెలుసుకుని ఆవిడ కాళ్ళకు నమస్కారం చేసావా? కానీ వాళ్ళు ముస్లింలు ఏమైనా ట్రోల్ చేశారా అతన్ని? కానీ అదే మన హిందువులు ఓ పక్కన రామబాణం సంబంధం లేకుండా ఆకాశంలో శ్రీరామనవమి రోజు వేస్తేనేమో డబ్బులు తీసుకొని, మరి అది కాంగ్రెస్ చేయిస్తూ ఉంటుందో, అసదుద్దీన్ దగ్గర ఉన్న మనుషులే హిందూ పేర్లు పెట్టుకొని చేస్తారో, బీఆర్ఎస్ వాళ్ళలో నుంచి హిందువులు చేస్తారో నాకు తెలియదు. గాని వీళ్ళు కూర్చొని ఎవరైనా న్యాయంగా ధర్మంగా రాజకీయాల్లో వస్తుంటే వాళ్ళ కెరియర్ ని సర్వనాశనం చెయ్యడానికి ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ చేయిస్తూ, కర్మగాలి హిందువులు కూడా కొంతమంది ఆ డబ్బులు తీసుకుంటూ ట్రోల్స్ చేస్తారు. కానీ నేను చెప్పేది, మాధవీలతకి హిందువుల్లోనే శత్రువులు ఉన్నారా? హిందువులలో శత్రువులు కాదు నాన్న, స్వార్థపరులు అన్ని చోట్ల ఉన్నారు నాన్న. ఒక్క మాట తండ్రి, ఒకటే ఒక ప్రశ్న వేస్తా. ఒకప్పుడు నీకు ఈ తెలంగాణలో పాత బస్తీలో హిందువుల సంఖ్యనే ఎక్కువ ఉండింది ఏమ్మా. కానీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్నో దేవాలయాలు కబ్జాలు అయ్యాయి. ఎవ్వరి సహాయం లేకుండానే వాళ్ళు చేయగలరా ఎంఐఎం వాళ్ళు? నేను భయపడనయ్యా ఈ విషయం చెప్పడానికి. ఎవ్వరి సహాయం లేకుండా వానరసేన గిల్ల కొట్టుకుంటున్నారు. 15 ఏళ్లగా కష్టపడుతున్నారు పాపం వాళ్ళు. ఎందుకని? మొన్న కూడా చూసారు 2-3 టెంపుల్స్ మీద చాలా సీరియస్ పోస్ట్స్ పెట్టారు వాళ్ళు. పాపం నన్ను అడిగారు, అక్క మీరు రండి అక్క మాతో పాటి, మీరు న్యాయంగా పోరాడతారు అంటే. నాకు నిజంగా వాళ్ళని చూసి ముచ్చటేసింది. దీప నైవేద్యాలని టెంపుల్స్ వెలికి తీస్తున్నారు వాళ్ళు. ఎవరు నాన్న? ఏది వాళ్ళ ఘోష ఎవరు వింటున్నారు? అంతెందుకు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నా మీద ట్రోల్ చేస్తాంది. మరి వాళ్ళు హిందువులేగా. కానీ మీరు బీజేపీలో ఉన్నారుగా. విషయం అదిగా. నువ్వు ఇప్పుడు దేవాలయాల కోసం నేను పోరాడుతున్నప్పుడు, న్యాయబద్ధంగా నేను పోరాడుతున్నప్పుడు నువ్వు పని చేయపోని న్యాయంగా పేరు తీసుకో నేనంటానప్పుడు. ఎంత ధర్మబద్ధంగా రేవంత్ రెడ్డి గారు పనిచేశారు చూడండి, ఎంత ధర్మబద్ధంగా కలెక్టర్ గారు పనిచేశారు, ఎంత ధర్మబద్ధంగా ఎండోమెంట్ చైర్మన్. నాకుందే ఆ ధైర్యం మాట అనడానికి, మీకు లేదే.
బీజేపీ పార్టీకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు, పంపించండి, ప్రభుత్వం మీదేగా, నేను పట్టుకొస్తాను కంప్లైంట్స్, సాల్వ్ చేయండి. మీరు తీసుకోండి మీ పేరు, మీరు నా పేరు వద్దు, నాకు పని జరిగితే చాలు న్యాయంగా. ఎన్నైనా అర్థమైనా నేను చెప్పింది? ఇప్పుడు మీకు పేరు వద్దు, నాకెందుకయ్యా పేరు 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 ప్రఖ్యాతలు కావాలంటే ఇలా బురదలలో దిగేందుకయ్యా పని చేస్తాను, స్టైల్ గా ఉండనా నేను కూడా? పొద్దున్నీ తిరుగుతున్నాను, అవతారం ఇంటర్వ్యూ కూర్చొని అవతారం. మీరు ఎప్పుడు అలాగే ఉంటారులేండి. ఎందుకో పొద్దుటి నుంచి రాత్రి తిరుగుతుంటాను, పని చేస్తుంటాను కాబట్టి. నా పని అదయ్యా, తిరగడమే నా పని. ప్రజల్లోకి తిరిగి 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 వాళ్ళ విషయాలు తెలుసుకోవడం నా పని. చివరికి నేను చేసే పనులు నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టుకోవడం మానేశాను నేను. నా ఫేస్బుక్ చూడండి, నా ఒక్క వర్క్ లేదు అందులో. నా ఇన్స్టాగ్రామ్ చూడండి. ఎన్నికలప్పుడు పెట్టుకుంటారులేండి. ఎన్నికలప్పుడు ఎందుకంటే నేను ఎక్కడ తిరుగుతున్నానో ప్రజలకు తెలియాలి కదా, వాళ్ళు అక్కడ రావాలంటే. అంతకుముందు నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు. అప్పుడు వాళ్ళు చెప్పారమ్మా అలా కాదు, మీరు ఎక్కడ వస్తున్నారో మాకు తెలియట్లేదు. ఒక్క మాట వాస్తవం కదా, మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో బైపోల్స్ వస్తున్న సందర్భంగా ఇప్పుడు మాధవీలత మరొకసారి ఫోకస్ లేకి, ప్రచారం లేకి, వివాదాల్లోకి వస్తున్నట్టుగా అనుకోవద్దా? అనుకోక్కర్లేదు. ఎందుకంటే నేను సికింద్రాబాద్ లో ఉన్న పోచమ్మ ముత్యాలమ్మ గుడికి కూడా చేశాను. ఆ రోజు ఎలక్షన్స్ లేవు నాన్న, సింపుల్ గా. నేను యాకత్పురాలో ఉన్న నల్లపోచమ్మ గుడికి పోరాడాను, ఆ రోజు ఎలక్షన్స్ లేవు నాన్న. దాని తర్వాత నాయక్ బస్తీలలో నేను తిరిగిన రోజులు ఉన్నాయి, ఆ రోజు ఎలక్షన్స్ లేవు నాన్న. నేను బోనాలకు తిరిగాను, ఆ రోజు ఎలక్షన్స్ లేవు నాన్న. కాబట్టి నాకు ఎలక్షన్స్ తో సంబంధం లేదు. నాకు ఈ బాధ్యత 2029 ఇంకొక కొత్త వ్యక్తికి ఎంపీ టికెట్ పాత బస్తీ నుంచి హైదరాబాద్ నుంచి ఇచ్చే వరకు నాకు బాధ్యత ఉంది. సో ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ మీ నియోజకవర్గమా? నా జూబ్లీ హిల్స్ లో జరిగే బైపోల్ జరుగుతుంది కాబట్టి జూబ్లీ హిల్స్ మీ నియోజకవర్గమా? ఇప్పుడేమో మరి కొత్తగా గోషామాల్ తెర మీద తీసుకొస్తున్నారు. నా నియోజకవర్గంలోనే వస్తుంది గోషామాల్. మీ పార్లమెంటే, కానీ మీరు అసెంబ్లీ మీద ఫోకస్ చేస్తున్నారు. రాజాసింగ్ బీజేపీ బహదూర్పుర తిరిగాను, మలక్పేట్ తిరిగాను, కార్వాన్ తిరిగాను, ఇంకా గోషామాల్ తిరగందే అంటే అడిగే పెట్టలే. ఇంకా మధ్యలో అప్పుడు ఎలక్షన్ తర్వాత ఒక 2 సార్లు వెళ్ళాను నేను, ఏదో పాప వాళ్ళకి డ్రైనేజ్ బాధలు అవి ఉన్నాయని. ఆయన రాజాసింగ్ గారు ఉన్నారు, చూసుకుంటున్నారు కదా అని నేను అటు పక్కకి పెద్దగా వెళ్ళిందే లేదు. పొగరాదు అంటారు కదా సహజంగా, అట్లాంటిది మీరు వెళ్లకుండానే. నిప్పు తెలుసా? నేను ఎలక్షన్స్ లో 2024లో ఎలక్షన్స్ లో మా ప్రియతమ తమ్ముడు, మా ఒకప్పటి మా బీజేపీ కుటుంబ సభ్యుడు అయిన గౌరవనీయులైన 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ గారి కన్నా కూడా నాకు ఎక్కువ ఓట్లు రావడమే నిప్పు. మీరు ఎట్లా కొన్నాడో పొగ తెచ్చుకోండి కావాలంటే, నాకేం పొగ మీ ఇష్టం అంటారు. నేనేం చేస్తాను రా బాబు? మరి అప్పుడు మీకు ప్రచారం ఇష్టం ఉన్నట్టుగా పొగ మీ ఇష్టం అంటే? నేను ఇప్పుడు ఇది రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు స్పీచ్, ఫండమెంటల్ రైట్. నాకు హక్కు ఉంది అది ఆపడానికి. కానీ మీరు నాకు సంబంధం లేకుండా వ్యతిరేకంగా మాట్లాడితే పరువు నష్ట దావం వేసే హక్కు నాకుంది. కానీ నేను ఎందుకు వేయను? ఎన్ని రోజులు చేస్తారా ఈ ప్రచారము? ఎంతమందిని ఆపుతాం నాన్న? మీకు మాట చెప్పనా, తెలంగాణ ప్రజలు ఎంతమందికి ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. సీతమ్మ వారు కనుక ఈ రోజు పుట్టింటే తండ్రి, వీళ్ళు ఆవిడ్ని కూడా ట్రోల్ చేస్తారు నాన్న. మొదటిసారి అనిపించింది సీతమ్మ గారు లాగా మాధవీలతలో సీతమ్మను చూసుకోమంటారా? కాదు, న్యాయంగా ధర్మంగా ఆవిడ ఎంతటి పౌరుషవంతురాలు, పరశురాముడి శిష్యురాలు ఆవిడ. అటువంటి ఆవిడ ఎవరినైతే ఆ రోజు ఆ యుగంలో కూడా, త్రేతాయుగంలో కూడా ఓ పిడికిలి మంది ఆవిడ ట్రోల్ చేశారు కాబట్టి ఆవిడకి ఆ పరిస్థితి వచ్చింది. ఆవిడ కనుక ఈ రోజు పుడితే ఆవిడనే వదిలిపెట్టరు నేనెంత పార్టీ అంటున్నా. సో ఇప్పుడు మీ బీజేపీ పార్టీలో చాలా మంది కొత్త అధ్యక్షుడు రామచంద్రరావుని చేసిన తర్వాత అసంతృప్తి పెళ్లుబుకుతోంది. చాలా మంది ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం ముగ్గురు తప్పితే చాలా మంది వెళ్ళలేదు. అందరూ కేవలం రఘునందన్ రావు గారికి ఒంట్ల బల్ల ఓకేలేండి, ఆయన ఎట్లాగూ పరామర్శిస్తున్నారు. బండి సంజయ్ గారు వెళ్ళారు, ఫోటోలు వీడియో కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన అంటాను లేదు, చాలా మంది అసంతృప్తి తోటి వెళ్ళలేదు.
అందరూ వచ్చారు కదా. ఇప్పుడు రెండు, ఒకటి ఆయన బాధ్యత స్వీకరించినప్పుడు కొంతమంది రాజాసింగ్ రాజీనామా మీరు ఒక్క రాజాసింగ్ గారిని పక్కన పెడితే అందరూ ఏకీభవించారు. ఎందుకంటే కనపట్ల బయటికి కేవలం ఫోటోలో వీడియోలో డికేఆర్ గారు, కిషన్ రెడ్డి గారు, ఈటల గారు. అవును, ఇంకెవరు అంటే బీజేపీలో నలుగురే ఉన్నారా తెలంగాణలో? మీరు పొరపాటు పడ్డారు. ఆ రోజు చాలా మంది కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ గెలిచిన వాళ్ళల్లో ఒక పెద్ద భారీ ఎత్తున ఆయన మొన్న ఈయన ఇదేమంటారు మన 5వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం ఇంకొకటి వర్క్ డెస్క్ తీసుకోవడం ఉంటుంది, అప్పుడు వెళ్ళారు. ఒక్కొక్కళ్ళు మొన్న నేను వెళ్ళలేదు, ఆ రోజు వారు రాలేదు. అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే ఒక అధ్యక్షుడిని ఎంచుకోవడము, ఆ అధ్యక్షుడితో అందరూ కలిసి మెలిసి ముందుకు వెళ్ళడము, ఇది ఎప్పుడు ఎవరు ఎలా వెళుతున్నారు అనేదాన్ని ఓ భూతత్వం పెట్టుకొని వేరే పనులు లేనట్టు ఇదే చూస్తున్నారే. వాళ్ళకి పనులు లేవా? ఏం లేవా వాళ్ళకి? అటంటే మరి శశి థరూర్ గారు అంత కేపబుల్ లీడర్ కదా ఆయన, మనందరికీ తెలుసు. శశి థరూర్ ఎప్పుడు లాక్కుంటారు బీజేపీలో శశి థరూర్ గారు? అవంతా మనకు సంబంధించింది కదా, తెలీదు. నేను చెప్పే మాట అది కాదు. శశి థరూర్ గారు గొప్పతనం ఏంటంటే పార్టీకి అతీతంగా నీకు ఫ్యాన్స్ ఉన్నారు, అది మీరు కూడా ఒప్పుకుంటారా? అటువంటి ఆయన ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి బీజేపీ వెంటపడుతుంది. అలా కాదు, ఎక్కడ కేపబిలిటీ ఉంటుందో అక్కడ గౌరవిస్తుంది బీజేపీ, అంతేగాని వెంటపడటం కాదు. అంటే గౌరవించడానికి కూడా వెంటపడ్డం అంటే ఏం చేస్తాం నాయన మేము? గౌరవించకూడదా? అయ్య బాబోయ్. అయితే ఆయన ఆల్ ఇండియా పిసిసి అధ్యక్షుడిగా నిలబడితే దగ్గరుండే సోనియా గాంధీ ఓడించుకుంది, కానీ మేము ఎవరం కమెంట్ చేయలేదు. అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. అది ఈ బేసిక్ ఎథిక్స్ ఉండాలి నాన్న ఇంకో పార్టీకి, ఈ సభ్యత, ఈ సంస్కారం ఉండాలి మిగతా పార్టీలకి. ఇది వీళ్ళ ఇంటర్నల్ విషయం. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బైపోల్స్ జరుగుతున్నాయి కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందారు కాబట్టి మాధవిలత పోటీ చేయబోతుందా బీజేపీ? ఇలా తెలుస్తుంది. ఇదేమన్నా నా హక్కేమిటి నాన్న? ఇదేమన్నా సూపర్ మార్కెట్ వెళ్ళి, ఇది కూడా చెప్పాను, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఓ మాడిపోను కొనుక్కున్నట్టు ఒక రిన్సబ్బో సర్ఫ్ కొనుక్కున్నంత ఈజీగా చెప్పేస్తున్నారు మీరు. నాకేం సంబంధం? ఇక్కడ కొత్త అధ్యక్షుల వారు వచ్చారు, ఇక్కడ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు ఉంటారు, ఇక్కడ పార్టీ పెద్దలు ప్రముఖులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు, డి కిరణ్ గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఇంతమంది పెద్దలు ఉన్నారు. అక్కడ ఢిల్లీలో పెద్దలు, వాళ్ళందరూ జూబ్లీహిల్స్ లో పోటీ చేసే వాళ్ళు కాదులేండి. ఆ మాట అనట్లే. ఒక చోట బైపోల్ వస్తే ఒక పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే అక్కడ రాష్ట్ర టీము, సీనియర్ టీము విత్ అధ్యక్షులు, సెంట్రల్ టీం విత్ అధ్యక్షులు, దే హావ్ టు టేక్ అ డెసిషన్. ఇప్పుడు ఒక పార్టీలో ఒక డిసిప్లిన్ ఉంటుంది కదా, నేను ఒక హైరార్కీ ఉంటుంది. ఈ రోజు ఓపెన్ వాళ్ళు గనక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మాధవిలత గారు అయితే క్యాపబుల్, ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, జూబ్లీహిల్స్ బీజేపీ ఖాతాలో వేసుకోవాల్సిందే అనుకుంటే మీరు రెడీ కదా? శిలాశాసనం నాన్న, పార్టీలో ఉండగా పార్టీ ఏది చెప్తే అది వినాలి కదా. భలేవారు ఇక పార్టీలో ఉండడం ఎందుకు? ఆ పడదానికి నాకు కావాల్సిన నాకు తోచినట్టు నేను వచ్చినప్పుడు వస్తా, పోయినప్పుడు పోతా, నాకు కావాల్సింది మాట్లాడతా, నేను కావాల్సింది చేస్తా అంటే ఇక పార్టీ ఎందుకు నాయన? తప్పు కాదు అది. చదువుకున్న దానిగా, ఓ బాధ్యత ఉన్న వ్యక్తిగా నా ప్రథమ కర్తవ్యం ఏమిటి? పార్టీ ఏం చెప్తే అది వినడం. అమ్మ నువ్వు నిలబడే ఎలక్షన్స్ నిలబడాలి, క్యాంపెయినింగ్ చెయ్యాలి. అదే కదా నన్ను మహారాష్ట్ర పంపించారు, క్యాంపెయినింగ్ చేసి వచ్చాను. నా జార్ఖండ్ పంపించారు, క్యాంపెయినింగ్ చేసి వచ్చాను. వారణాసి పంపించారు, క్యాంపెయినింగ్ చేసి వచ్చాను. మోడీ గారు కూడా ఒకప్పుడు ట్వీట్ చేశారు మీ గురించి గొప్పగా. సో అంటే కేంద్ర నాయకత్వంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న మీరు, సన్నిహితం కాదు నాయన, ఇక్కడ కేంద్రలో ఉండే పెద్దలు అభిమానం చూపించారు. ఈవిడికో టాలెంట్ ఉంది, ఈడొక న్యాయ ధర్మాన్ని నిర్భయంగా మాట్లాడగలుగుతుంది. మీరు అభిమానం అంటున్నారు, నేనేమో ఆశీస్సులు అంటున్నా. మంచిదే కదా, పెద్దవాళ్ళ ఆశీర్వచనం ఉంటే తప్పే ఉన్నందులో. అభిమానించే వాళ్ళకే ఆశీర్వదిస్తాం కదా నాన్న. ఆశీర్వదించడం అంటే ఏమిటి? హైరార్కీని క్రాస్ చేయడమో కట్ చేయడమో కాదు. ఆశీర్వదించడం అంటే కొత్తగా వచ్చింది ఆవిడ స్త్రీ, నిర్భయంగా మాట్లాడగలదు, ఒక సమాజ సేవ చేసింది ఈవిడ కాబట్టి పెద్దలం మనము ఆవిడ్ని ప్రశంసించాలి. అమ్మా నువ్వు చేసే పని బాగుంది. ఇప్పుడు ఇంట్లో పెద్దలు ఉంటారు, పెద్దనాన్న ఉంటారు, తాతగారు ఉంటారు, పెద్దన్న ఉంటాడు, అరే బాగా చేసావమ్మా నువ్వు పని అన్నంత మాత్రం ఇంట్లో పెద్దల్ని కాదని నెక్స్ట్ అన్ని ఇవిడికి అప్పచెప్పేస్తారనా? పెద్దవాళ్ళ తత్వం, అందుకే వాళ్ళని పెద్దవాళ్ళు అంటాం మనం. కానీ వాళ్ళ గొప్పతనం, ఔన్నత్యం. ఇప్పుడు పోటీ చేస్తే గెలుపు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారా? అయ్యా మళ్ళీ మీరు మరడిగా వస్తా. నేను
మళ్ళీ మీరు మొదటికి వస్తున్నారు, నేను మళ్ళీ మొదటికి వస్తాను. గెలుపా ఓటమా ఇది నాకు సంబంధించింది కాదు. కానీ ఒకటైతే చెప్పగలను, ఈ రోజు బీజేపీ మీద ప్రజలకు ఉన్న అపార అభిమానం, అది నేనే కాదు ఎవ్వరు నిలబడినా సరే బీజేపీ నుంచి, ఇది మాధవీలతకు సంబంధించింది కాదు, ఇది బీజేపీకి సంబంధించింది. మాధవీలత బీజేపీని తయారు చేయాల, బీజేపీ మాధవీలత గుర్తింపించింది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ హియర్. బీజేపీ నుంచి ఎవరు నిలబడినా సరే, ఎక్కడ నిలబడినా సరే, గెలిచిన వాళ్ళనైనా ఓడిన వాళ్ళనైనా పేరిచ్చింది పార్టీ, ఎన్నైనా సమిష్టిగా పనిచేసి చేసింది పార్టీ. సో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ లో బీజేపీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సమిష్టిగా పనిచేసి ఆ వ్యక్తిని గెలిపించుకుంటాం. ఇది బీజేపీ పార్టీ స్ట్రెంగ్త్. ప్రజలు అలిసి సొలసి ఉన్నారు బీఆర్ఎస్ అంటే, కాంగ్రెస్ అంటే. బీజేపీ గెలవాలని ఎదురు చూస్తున్నారు వాళ్ళు, ఉవ్విళ్ళూరుతున్నారు వాళ్ళు, ఎప్పుడు వస్తుందా అని. సో మీరంతా సింక్ లోనే ఉన్నారు, మంచి సింక్ లో ఉన్నారు, గెలుపు పక్కా అంటున్నారు. పక్క. మరి టీడీపీ పార్టీ మీకు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా ఇండియాలో భాగస్వామ్యంగా ఉంది, కేంద్రంలో చాలా క్రియాశీలక భూమికి పోషిస్తుంది. అవునండి. సో ఇప్పుడు తెలంగాణలో బై ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ మరీ ముఖ్యంగా టీడీపీ సపోర్ట్ చేస్తుందా బీజేపీకి? మళ్ళీ మీరు పెద్దవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నేను మాట్లాడుతున్నా, పార్టీలో నిన్న మొన్న వచ్చానండి. ఇది ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంటే, రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు సామా రామ్మోహన్ రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీ నేత కేటీఆర్ రహస్య భేటీ జరిగింది నారా లోకేష్ తో అని ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకో వివాదాస్పదం చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు చెప్తే రామచంద్రరావు గారికి పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. నేను నిజంగా చెప్తున్నా తండ్రి, అసలు ఉన్నది లేంది ఉన్నది ఇంత మాటలు పుట్టించడం రాజకీయాల్లో ఉంటాయని గత 13-14 నెలలు వచ్చాకే తెలుసుకున్నాను. నాకు అసలు ఇలాంటివి రావు, ఇలాంటివి తెలియవు. ఇటు తిరిగితే ఓ కొత్త స్టేట్మెంట్, అటు తిరిగితే అటో కొత్త స్టేట్మెంట్. అసలు ఇట్లా స్టేట్మెంట్లు ఇచ్చారు చెప్పారని తెలుసుకునే లోపల ఇంకో కొత్త స్టేట్మెంట్. నాన్న నాకు ఇన్ని స్టేట్మెంట్లు తెలియవు, నాకు ఇవి అర్థం కాదు, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీతోటి, అర్థమైందా నాయన? కానీ ఒక పార్టీ ఒక స్టేట్ లో అంటే టీడీపీ బీజేపీ ఒక అలయన్స్ ఆంధ్రాలో జరిగింది. ఓపెన్ గా అడగండి, నేను ఒక సమాధానం చెప్తాను. 13 నెలలు 14 నెలలు అయింది. నా లెవెల్ అవుతాయని అనే పనులు, నా లెవెల్ నాకు చెప్పి చేస్తారు అనే పనులు, అలా కామన్ సెన్స్ ఉపయోగించాలి కదా వీళ్ళు కూడా. అది ఎక్కడ అమిత్ షా గారి లెవెల్లో, మోదీ గారి లెవెల్లో జరిగే సంభాషణలు ఇప్పుడు ఇక్కడ జరగాలనుకో, తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు, ఇక్కడ సీనియర్లు లీడర్లు అవుతుంది. ఏదో పార్టీలో మనం ఎంట్రీ కొట్టుకొని బోడీ మనకు టికెట్ వచ్చి నిలబడిపోయిన దానికే ప్రతి తెలిసిపోతాయేంటి మనకి ఇక్కడ. మీకంటే అంచనా ఉంటుంది కదా తెలియకపోయినా. నాకేమో నేను అసలు నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్న. నేను అసలు నా గాంధీ నాకు సంబంధం లేనిది నేను జోక్యం కలిగించుకో. కానీ ఇప్పుడు మీరు మీ మీద వస్తున్నటువంటి వార్తల ప్రచారం చూస్తే జూబ్లీహిల్స్, గోషామహల్, అంతకుముందు మీరు నిలబడిన హైదరాబాద్, ఓల్డ్ సిటీ అన్నిట్లో కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాలు ఏంటి అంటే అయస్కాంతం లాగా మాధవీలత అతుక్కుంటుంది ఆ నియోజకవర్గానికి. అంటే బహుశా అక్కడ మాధవీలత అయితే ధైర్యంగా నిర్భయంగా నిలబడుతుంది అని ఒక ప్రజావాణి ఏమో నాన్న. మనకి ప్రజలకు వాణి ఉంటుందా, వాక్కు ఉంటుందా? అంతేకాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరైతే. ఏమని ఎక్కడిచ్చినా ఢీకొంటాను, ఏదైనా చేయగలుగుతాను. రాజకీయాల్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. రాజకీయాల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవట్లే, రాజకీయాల్లో బీజేపీ పార్టీకి ఏం కావాలంటే చేస్తానన్నా. మా బీజేపీ శత్రువు ఎవరున్నా యుద్ధానికి రెడీ. ఏం తేడబడిందన్నా? వాడు కనుక ప్రజాశత్రువు అయితే వాడు నా శత్రువు. దట్స్ ఇట్. వాడు కనుక ప్రజాశత్రువైతే వాడు నా శత్రువే, దీనికి తిరుగులేదు. అటువంటి యుద్ధానికి బీజేపీ కన్నా నన్ను పంపిస్తే బీజేపీకి దండం పెట్టుకుని అహోభాగ్యమా అనుకుంటూ వెళ్ళిపోతాను నేను. థ్యాంక్ యూ మాధవీలత గారు. సో మొత్తం మీద అధిష్టానం ఆదేశిస్తే ఏం చేయడానికైనా, ఎంతటి శత్రువునైనా ప్రజలకు శత్రువు తన శత్రువుగా భావించి కొట్లాడేందుకు మాధవీలత గారు అయితే మాత్రం రెడీగా ఉన్నారనే ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. మరోవైపు ఈ సీక్రెట్ మీటింగ్లు, టీడీపీ సపోర్టు ఇవన్నీ కూడా తన బౌండరీలో ఉన్నటువంటి రాజకీయం కాదనేది మాధవీలత గారి యొక్క అభిప్రాయం. సో చూద్దాం జూబ్లీహిల్స్ బైపోల్లో ఏం జరగబోతుందో. మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఇది మాధవీలతతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.